హాయ్ అండి, నేను మీ లక్ష్మి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొరమేను చేపల పులుసు అండి. చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి చేప ముక్కల్ని. ఇంకొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకున్నాను. కూరకి సరిపడా కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసాను. ఇందులోనే మెంతి పొడి వేసానండి. మెంతి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను. కొంచెం సాల్ట్ వేసి మగ్గనిస్తున్నానండి. ఇప్పుడు ఒక వైపు బాగా ఫ్రై అయినాయి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను, వెల్లుల్లిపాయ వేసాను, జీలకర్ర, ధనియాలు, కొంచెం అల్లం ముక్క వేస్తున్నానండి. ఇలా వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకుందాము. పేస్ట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గిన వాటిల్లో మనం ఈ మసాలా ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ మసాలా మొత్తం కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇందులో కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది బాగా మగ్గాలి. ఇలా మగ్గిన దాంట్లో కొంచెం టమాటా వేస్తున్నానండి. ఒక 2 టమాటా కట్ చేసి వేసాను. ఈ టమాటా కూడా కొంచెం మగ్గాలి. ఇలా మగ్గిన దాంట్లో రుచికి సరిపడా కారం వేస్తున్నాను. ఆల్రెడీ నేను చేప ముక్కలకు కూడా కారం పట్టించాను. ఇప్పుడు కొంచెం కారం కూడా కూరలో కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు రసం ఇందులో వేసేసి కొత్తిమీర వేసి పులుసుని బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన వాటిల్లో ఇందాక మనం ఏదైతే చేప ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో లైట్గా ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం అన్నీ కూడా ఇలా చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మరిగించుకోవాలండి. బాగా మరిగించుకొని ఉప్పు, కారం అవన్నీ కూడా సరిపోయా లేదో అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ కూడా వేసుకోవాలండి సరిపడా. వేసేసుకున్న తర్వాత మధ్యలో మనం లైట్గా కలుపుతూ ఉండాలి. గట్టి పెట్టి మొత్తం కలిపేస్తూ ఉంటే చేప ముక్కలు విడిపోతాయండి. నాకు పులుసు అన్నది దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నానండి. మనం మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే కనుక చేపల పులుసు చాలా బాగుంటుందండి. నచ్చిందా మరి? ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.